హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఒకవైపు ఈ రాజీవ్ గాడి వల్ల ఏం పెంట పెడతాడో, ఏం టెన్షన్ వస్తుందో అని భయమేస్తుంది. ఇటువైపు ఈ వసుధార నా గురించి తెలుసుకుంటే, ఆ మనుగాడు నా గురించి తెలుసుకుంటే నన్ను ఎక్కడ ఫినిష్ చేస్తారోనేమోనని భయమేస్తుంది. ఇటువైపు మమ్మీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా అని ఉత్తి చేతులతో వచ్చింది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అదే టైంకి ధరణి జ్యూస్తో శైలేంద్ర దగ్గరికి వస్తుంది. ఏయ్ ధరణి, ఏంటది అని అడుగుతాడు శైలేంద్ర. జ్యూస్ అండి, జ్యూస్. మీరు కాఫీ తాగనంటున్నారు కదా, మిమ్మల్ని చూస్తుంటే నాకే జాలేస్తుంది, బాధేస్తుంది. కాబట్టి మీకోసం జ్యూస్ తీసుకువచ్చాను. ఇది తాగితే కూల్ అవుతారు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, తాగండి అని అంటుంది ధరణి. ఏంటి ధరణి, కామెడీగా ఉందా? నేను నీకెలా కనిపిస్తున్నానో అని అంటాడు శైలేంద్ర. మీరు మనిషిలాగే కనిపిస్తున్నారండి, మీరు మనిషే కదా, ఆ విషయాన్ని మర్చిపోయారా అని అంటుంది ధరణి అని అంటాడు శైలేంద్ర. సరే మీతో ఎక్కువ మాట్లాడినా నాకే పని తక్కువ. ఇదిగోండి ఈ జ్యూస్, హ్యాపీగా తాగేయండి, నేను హ్యాపీగా పని చేసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ ధరణి ఒకరు నన్ను ఆడుకుంటుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఫణీంద్ర బాగా ఆలోచిస్తూ ఉంటారు. అనుపమపై అటాక్ జరగడం, రిషిపై అటాక్ జరగడం, జగతి మేడం చనిపోవడం, ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా అటు ఇటు తిరుగుతూ, ఈ శైలేంద్రకి పని చెప్పి వేస్ట్, వాడికి ఏ పని అప్పచెప్పినా ఒక్కటి కూడా సక్రమంగా చేయడు. కాబట్టి ఈ విషయంలో నేనే ముందడుగు వేయాలి. పాపం అనుపమని చూసుకుంటూ వసుధార మహేంద్ర బిజీగా ఉండుంటారు. వసుధారకి కాలేజ్ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, తనకి టైం ఉండటం లేదు. కాబట్టి నేనే అసలు ఈ కుట్రలన్నీ ఎవరు చేస్తున్నారు, వీటి వెనకాల ఎవరున్నారు, అసలు ఎవరి హస్తం ఉంది, మన శత్రువులు ఎవరు అనేది ఖచ్చితంగా కనుక్కుంటాను. ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడే మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంకి ముకుల్ గుర్తుకు వస్తారు ఫణీంద్రకి. హలో ముకుల్ అని అంటారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అని అడుగుతారు ముకుల్. ఏం లేదు ముకుల్, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాను అని అంటారు ఫణీంద్ర. ష్యూర్ సార్, ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతారు. మీరిక్కడికి రానక్కర్లేదు, నేనే మీ స్టేషన్కి వస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫణీంద్ర ముకుల్ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. అదంతా దేవయాని చూస్తూ ఉంటుంది. ఏంటినా కాలేజ్ కూడా అయిపోయే టైంలో బయటికి వెళ్తున్నారు, కొంపదీసి సునామీ ఈయన రూపంలో రాదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఫణీంద్ర ముకుల్ని మీట్ అవుతారు. హలో సార్ అని అంటారు ముకుల్. నమస్తే ముకుల్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు. ఏంటి సార్ అది అని అడుగుతారు ముకుల్. నాకు కొన్ని విషయాలు అర్థం కావటం లేదు. ఒకప్పుడు రిషిని చెక్కు విషయంలో అభియోగం మోపి రిషిని కాలేజ్ నుండి వెళ్ళిపోయేలా చేశారు. రిషి కాలేజ్ నుండి వెళ్ళిపోయాక తన బాధ్యతల్ని జగతి తీసుకుంది. జగతి కూడా 3 ఏళ్లకే పాపం చనిపోయింది. జగతి చనిపోయిన తర్వాత వసుధారాకి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు రిషి. వసుధారాకు మీద కూడా చాలా అటాక్స్ జరిగాయి. అండ్ తర్వాత రిషి కనిపించకుండా పోయాడు. ఇప్పుడేమో అనుపమ మీద అటాక్ జరిగింది. మనుని కాపాడేందుకే అనుపమ అటాక్కి గురైందని నాకు అర్థమైంది. అసలు ఏం జరుగుతుంది, మా కాలేజ్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మా శత్రువులు మా కాలేజ్పై కన్నేశారా, లేకపోతే మా కాలేజ్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా, మా శత్రువులు ఎవరో నేను తెలుసుకోవాలి అని అంటారు ఫణీంద్ర. ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు. అలా ఇంకా ఆలోచనలో పడతారు. సార్, మీరు చాలా మంచివారు, కానీ జగతి మేడంని చంపిన విషయంలో మీ కొడుకు హస్తం ఉందని తెలిస్తే మీరు తట్టుకోలేరు అని మనసులో అనుకుంటాడు ముకుల్. ఏంటి ముకుల్ గారు, మీకు ఈ విషయాల్లో ఏదైనా ఆలోచన ఉందా? ఉంటే నాకు చెప్పండి, వాడు ఎవడైనా వాడికి తగిన శిక్ష నేను విధిస్తాను అని అంటారు ఫణీంద్ర. సార్, అలాంటిదేమీ లేదు సార్, ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. జగతి మేడం చావు వెనకాల కారణాలు అండ్ రిషి సార్ మిస్ అయ్యారు, చనిపోయారు. కాబట్టి
రిషి సార్ విషయాల్లో కూడా అసలు ఎవరున్నారనేది మేము ఇంకా స్టిల్ సర్చింగ్లోనే ఉన్నాం సార్ అని అంటారు ముకుల్. సరే ముకుల్ గారు, ఖచ్చితంగా మీకు నిజం తెలిస్తే నాకు చెప్పండి అని ఫణీంద్ర బయలుదేరుతారు ఇంకా ఇంటికి. ఇది ఇలా ఉండగా వసుధార అలా ఆలోచిస్తూ వసుధారాకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఏంజెల్ అప్పుడే ఇంకా వసుధార పక్కన వచ్చి కూర్చుంటుంది. ఏంటి వసు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది వసుధారాని ఏంజెల్. ఇంకా వసుధార చెప్తుంది, ఏమీ లేదు ఏంజెల్, ఎందుకో మను గారి బర్త్డే విషయంలో మేడం అండ్ మను గారు ఇద్దరు చాలా అంటే చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు అని అంటుంది వసుధార. అవును వసుధార, అసలు వాళ్ళని ఎందుకు బర్త్డే చెప్పమంటే అంత భయపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు. పోనీ మను గారు చెప్తారా అంటే మను గారికి గుర్తులేదు అన్నారు. ఇటువైపు అత్తయ్య చెప్తుందా అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. ఏంటో ఇదేదో రహస్యంలా ఉంది అని అంటుంది ఏంజెల్. అదే నాకు అర్థం కావటం లేదు. అంటే ఒకవేళ మను గారి బర్త్డే ఎప్పుడైనా విషయం మనకు తెలిస్తే ఖచ్చితంగా ఏదైనా క్లూ మనకి దొరకచ్చని నేను అనుకుంటున్నాను ఏంజెల్ అని అంటుంది వసుధార. అయితే ఆగు వసుధార, మను సోషల్ మీడియాలో ఉన్నాడేమో చూస్తాను, అందులో ఖచ్చితంగా బర్త్డే ఎంటర్ చేయాలి కదా అని ఇంకా మొత్తం సోషల్ మీడియాలో మను గురించి వెతుకుతుంది ఏంజెల్. ఇంకా అలా వెతికే ప్రాసెస్లో తనకి బర్త్డే కనబడుతుంది. వసుధార, ఇదిగో బర్త్డే తెలిసిపోయింది అని అంటుంది ఏంజెల్. అప్పుడే ఇంకా మహేంద్ర కూడా వచ్చి కూర్చుంటారు. ఏంటమ్మా ఏంజెల్, హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు. అవును సార్, మను గారి బర్త్డే ఎప్పుడో తెలిసిపోయింది అని అంటుంది ఏంజెల్. అవునా, ఎప్పుడమ్మా అని అడుగుతారు. నవంబర్ 8th సార్ అని అంటుంది. ఒక్కసారిగా వసుధార అండ్ మహేంద్ర ఇద్దరు షాక్ అయిపోతారు. ఏమైంది, ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు? ఆ రోజు ఇంకెవరిదైనా బర్త్డే ఉందా అని అడుగుతుంది ఏంజెల్. మను గురించి ఆలోచిస్తూ వసుధార అలా స్టన్ అయి ఉండిపోతుంది. ఇటు మహేంద్ర కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు. సార్, వసు ఏమైంది అని అడుగుతుంది ఏంజెల్. ఆ రోజు రిషి సార్ బర్త్డే కూడా అని అంటుంది వసుధార. ఓ అవునా, వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. అసలు మా బావ మను బర్త్డే, రిషి బర్త్డే ఒకే రోజు రావడం చాలా కోఇన్సిడెన్స్లా ఉంది కదా. బర్త్డే మాత్రమే కాదు, వారి ఫీలింగ్స్ కానీ, వారి బాధపడే విధానం కానీ, వారు ఆలోచించే విధానం కానీ, మాట తీరు కానీ మా బావవి చాలా వరకు రిషిలో కలుస్తాయి కదా అని అంటుంది ఏంజెల్. మహేంద్ర కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. మను బర్త్డే, రిషి బర్త్డే ఒకే రోజు రావడం కేవలం కోఇన్సిడెన్సా, లేకపోతే దీని వెనుక ఏదైనా అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అండ్ రాజీవ్ ఇద్దరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి భయ్యా, సడన్గా మీట్ అవ్వాలని పిలిచావు అని అడుగుతాడు రాజీవ్. ఏంటో బ్రదర్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు ఈ మనుగాడు, ఒకవైపు వసుధార, ఒకవైపేమో మా అమ్మ డాన్నా. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. ఏముంది భయ్యా, ఎన్నో దుర్మార్గ పనులు చేశావు, ఎంతో మందితో తిట్లు తిన్నావు. అలాంటిది ఇప్పుడేం చేయాలో నీకు తెలీదా భయ్యా? నువ్వు నాకంటే చాలా సీనియర్వి భయ్యా. ఎందుకో తెలుసా, ఒకప్పుడు కథలోకి ఎంటర్ అయిన వెంటనే రిషిపై అటాక్ చేయించావు. రిషి మిస్ అయ్యాడని తెలివిగా రిషిని చెక్కు కేసు మోపి పక్కకి తొలగించావు. రిషి తానంతట తనే కాలేజ్ వదిలి వెళ్ళిపోయేలా చేశావు. తర్వాత జగతి మేడం, నా చేతిలో పోవాల్సిన ప్రాణం, ఆవిడ ఎండి అయ్యాక ఆవిడ్ని కూడా టైం చూసి చంపించేశావు. ఇప్పుడు రిషి ఏమో కనపడకుండా పోయాడు, వసుధారాన్ని కూడా లేపేయడానికి ప్లాన్ చేస్తున్నావు. ఇన్ని తెలివితేటలు, ఇంత రౌడీ ఫాలోయింగ్లున్న నీకే ఏమీ అర్థం కావట్లేదంటే నేను ఏం చేయగలను భయ్యా అని అంటాడు రాజీవ్. బ్రదర్, నన్ను బాగానే పొగుడుతున్నావు, నీ గురించి కూడా నువ్వు చూసుకోవాలి కదా. నీ మరదల కోసం సొంత నీ భార్యనే చంపేశావు. అలాంటిది నీ మరదల్ని నువ్వు దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేయలేవా అని అడుగుతాడు శైలేంద్ర. వెయ్యాలి భయ్యా, కానీ కాలం మనకు అనుకూలంగా లేదు. ఇప్పుడు ఎంత బంగారం లాంటి ప్లాన్ వేసినా అది ఇత్తడే అయిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని నువ్వే కదా చెప్పావు, కాబట్టి నేను కొన్ని రోజులు సైలెంట్గానే ఉంటాను అని అంటాడు రాజీవ్. నిజమే బ్రదర్, మనకి అదే కరెక్ట్.
మనిద్దరం తోడు దొంగలని ఆ మనుకి మాత్రమే తెలుసు. ఇంకెవరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని ఇంక శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి ఫణీంద్ర వినేస్తారన్నమాట. ఫణీంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. తను వింటుంది నిజమా కాదా, తను చూసేదంతా నిజమా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫణీంద్ర. అంటే ఇన్నాళ్ళుగా మా ఇంట్లోనే ఉంటూ రిషిని తమ్ముడు తమ్ముడు అని ప్రేమగా చూస్తున్నట్టు నటించింది ఈ దుర్మార్గుడు శైలేంద్రనా? వీడేనా జగతిని చంపింది అని ఇంకా షాక్లో ఉండిపోతారు ఫణీంద్ర. ఇంకా ఫణీంద్ర చాలా షాక్డ్గా ఇంటికి రీచ్ అవుతారు. దేవయాని ఫణీంద్రని చూసి, ఏంటి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు, వచ్చేటప్పుడు ఇంత నీరసంగా వస్తున్నారు, ఏవండి అని పిలుస్తుంది. ఏంటి అని అంటారు ఫణీంద్ర. ఏంటండి మొహమంతా అలా అయిపోయింది, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు లోపలికెళ్ళు అని అంటారు ఫణీంద్ర. ఇంక వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడే ఇంకా శైలేంద్ర కూడా ఇంటికి రీచ్ అవుతాడు. శైలేంద్ర రా కూర్చో అని అంటారు. ఏంటి డాడీ ఏమడుగుతారు అని కూర్చుంటాడు శైలేంద్ర. చెప్పండి డాడీ అని అంటాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతారు. ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వాలంటే వెళ్ళొచ్చాను డాడీ అంతే అని అంటాడు శైలేంద్ర. నేను చెప్పిన పని ఏం చేశావు? అదే, అసలు మనకు శత్రువులు ఎవరు మనపై అటాక్ చేస్తున్నారు? ఈ విషయాలు నేను తెలుసుకోమన్నాను కదా, ఎందుకు తెలుసుకోవటం లేదు అని అడుగుతాడు ఫణీంద్ర. అంటే ఆ పనిలోనే ఉన్నాను డాడీ, తెలుసుకుంటాను ఇంకొన్ని రోజులే అని అంటాడు శైలేంద్ర. నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. ఇన్ని రోజులు ఇన్నిసార్లు అటాకులు జరిగాయి, కానీ నా పైన ఒక్క అటాక్ కూడా జరగలేదు, ఎందుకంటావు అని అంటారు ఫణీంద్ర. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. నాకేం తెలుసు డాడీ అని అంటారు. చెప్పనా? ఎందుకో నేను చెప్పనా అని అరుస్తారు ఫణీంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ఎందుకంటే వీటన్నిటికీ కారణం నువ్వే కాబట్టి. జగతి హత్య వెనుక ఉన్నది, రిషి కనిపించకుండా పోయిన వెనుక ఉన్నది, రిషి ఆ రోజు చెక్కు విషయంలో బయటికి వెళ్ళిపోయేలా చేసింది నువ్వే కాబట్టి అని శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతారు గట్టిగా ఫణీంద్ర. డాడీ అని అంటారు. నోర్మయ్, నీకలా పిలిచే అర్హత లేదు. నీలాంటి దుర్మార్గుణ్ణి కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఎంతమంది ప్రాణాలరా, ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావురా దుర్మార్గుడా అని ఇంకొకటి చెంపపై కొడతారనమాట ఫణీంద్ర. ఇంక దేవయాని ధరణి ఇద్దరు హాల్లోకి వచ్చేస్తారు. ఏంటండి ఎందుకు అని కొడుతున్నారు అని అడుగుతారు. నువ్వు నోరు మూసుకో, నీ వల్లే, నీ గారావం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యాడు. రేయ్, తప్పు చేస్తే ఎవరినైనా నేను వదిలిపెట్టను, శిక్షిస్తా. నువ్వు చేసింది తప్పు కాదు, పాపం చేసావురా నువ్వు. నీలాంటి వాడికి మాటలతోనో చేతులతోనో జవాబు చెప్పకూడదు. నీకు పోలీస్ స్టేషనే కరెక్ట్ అని ఇంకా అలా కాలర్ పట్టుకొని ఫణీంద్ర శైలేంద్రని తీసుకువెళ్ళి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు ఫణీంద్ర. అలా ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేయిస్తారు ఫణీంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.